హలో సనాప్ అబ్దుల్లా, మీరు ఉన్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, మా ఎంఎంజీ పై ప్లాట్ఫామ్లో బై అండ్ సేలింగ్ అయితే నడుస్తుంది కదా. సో బై అండ్ సేలింగ్ అయితే 1 మంత్ నుంచి 1.5 మంత్ అయితే అయింది, దగ్గర రన్నింగ్ అయితే అవుతుంది. రోజు 500 కాయిన్స్ 1000 కాయిన్స్ దాకా వెళ్తూ ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి రావట్లేదు, ఒక 5 డేస్ నుంచి కాయిన్స్ అనేవి స్టాటస్ అయితే ఉన్నాయి అనమాట, రావట్లేవు. సో అయినా మా ఎంఎంజీ పై ప్లాట్ఫామ్లో 100 కాయిన్స్ అన్నా 200 కాయిన్స్ అన్నా రోజు వస్తూ ఉంటాయి మ్యాక్సిమము. సో చాలామందికి ఇక్కడ కాయిన్స్ అనేవి సేఫ్గా సెక్యూర్గా కొన్ని వేల కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేయించాము. కొన్ని లక్షల డబ్బుల్ని అమౌంట్ని ట్రాన్స్ఫర్ అయితే చేసామన్నమాట. ఎటువంటి ఫేక్ ఫ్రాడ్ లేకుండా సేఫ్గా సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అయితే చేసాం. సో ఇక్కడ చాలామంది నాకు స్క్రీన్ షాట్లు అయితే పంపిస్తున్నారు. ఈ మధ్య 1 వీక్ అయితే అయింది. ఈ మధ్య చాలామంది నాకు మీ ప్లాట్ఫామ్లో ప్రైస్ అయితే హై అయితే ఉంది, 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు. బయట 20-30 రూపాయలకి మా కాయిన్స్ అయితే దొరుకుతూ ఉన్నాయి, మీరేమో ఎక్కువ రేట్ చెప్తూ ఉన్నారు అని నాకు 2-3 స్క్రీన్ షాట్లు అయితే పంపించారు. సో తీరా స్క్రీన్ షాట్లు నేను చూసిన తర్వాత పనికిరాని కాయిన్స్. సో వీళ్ళు కొనింది పనికిరాని, ఒక పైసా కూడా రాని కాయిన్స్ని కొన్నారనమాట. పై కాయిన్స్లో కూడా మనకు పనికిరాని కాయిన్స్ అయితే ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. ఒక పైసా కూడా రాని పనికిరాని కాయిన్స్ ఉన్నాయి పై అప్లికేషన్లో, పై అప్లికేషన్లో కాదు, పై బ్రౌజర్లో ఒక పైసా కూడా రాని కాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక 100-200 కాయిన్స్ అయితే ఉంటాయి. సో ఆ పనికిరాని కాయిన్స్ అనేవి తెలియని వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నారు. తెలివిగల వాళ్ళు 20 రూపాయలకి 30 రూపాయలకి 50 రూపాయలకి 40 రూపాయలకి మేము ఇస్తామని తెలియని వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే తీసుకొని పనికిరాని కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నారు. తీరా వీళ్ళకి తెలియదు కదా, తక్కువ రేట్కి వస్తూ ఉన్నాయి అనేసి అమౌంట్ వేస్తూ ఉన్నారు, కాయిన్స్ అనేవి వచ్చేసేలే అనేసి కొంటూ ఉన్నారు. సో ఇలా ఫ్రాడ్, ఫేక్, పెద్ద మోసం అయితే జరుగుతుంది. సో ఆ పనికిరాని కాయిన్స్ ఏంటి ఆల్రెడీ చాలామందికి అర్థమై ఉంటుంది, నాకు తెలిసి. అర్థం కాని వాళ్ళకు చెప్తాను. పనికిరాని కాయిన్స్ ఏముంటాయి పై బ్రౌజర్లో అని మీరు అనుకోవచ్చు. పై టెస్ట్ వేరు, పై మ్యాగ్నెట్ వేరు. పై మ్యాగ్నెట్లో ఉన్న కాయిన్స్ మాత్రమే మనకు ఉపయోగపడతాయి, మనకు డబ్బులు అయితే వస్తాయి. సో అర్థమైందిగా. ఎక్స్చేంజ్ లిస్ట్లో మనము ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే అవైలబుల్లో ఉన్న కాయిన్స్ పై మ్యాగ్నెట్ కాయిన్స్ మాత్రమే ఉపయోగపడతాయి. పై టెస్ట్లో ఉన్న కాయిన్స్ జస్ట్ డెమో అనమాట. అది పై టెస్ట్ అంటే దాని మీనింగ్ అర్థమైందిగా మీకు. టెస్ట్ అనమాట, జస్ట్ డెమో. ఇలా ఉంటుంది ప్రాసెస్. మీ మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత, సో వాలెట్లోకి వచ్చిన తర్వాత సో ఇలా ఉంటుంది అని ఒక టెస్ట్ అనమాట. సో ఆ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నారు. సో అర్థమైందిగా. పై టెస్ట్ కాయిన్స్ అనేవి మనం ఎవరికైనా ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మైగ్రేషన్ కాని వాళ్ళకు, కేవైసీ కాని వాళ్ళకు అందరికీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అందరికీ ట్రాన్స్ఫర్ అవుతాయి ఆ కాయిన్స్ అనేవి. సో మన మైగ్రేషన్ అయిన కాయిన్స్, పై మ్యాగ్నెట్లో వచ్చిన కాయిన్స్ కేవలం అవతల వాళ్ళకి కేవైసీ మైగ్రేషన్ కంప్లీట్ అయితే అవ్వాలి. అప్పటి వరకు కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవ్వవు. మన కాయిన్స్ మన వాలెట్లకి వచ్చిన తర్వాత సేల్ చేయాలంటే అవతల వాళ్ళకు కూడా కేవైసీ కంప్లీట్ అవ్వాలి, మైగ్రేషన్ కూడా కంప్లీట్ అవ్వాలి. అప్పుడే కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో పై టెస్ట్ కాయిన్స్ అనేవి అలా అయితే కాదు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మైగ్రేషన్ కాని వాళ్ళకు, కేవైసీ కాని వాళ్ళకు అందరికీ పై టెస్ట్ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది తెలివిగా తెలియని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకొని 20 రూపాయలకి 30 రూపాయలకి మా దగ్గర కాయిన్స్ ఉన్నాయి, మేము ఇస్తామని చెప్పేసి సో పై టెస్ట్ కాయిన్స్ అనేవి వీళ్ళకు ట్రాన్స్ఫర్ అయితే చేస్తూ ఉన్నారు. సో నాకు 2-3 స్క్రీన్ షాట్లు పంపించారు. 20 రూపాయలు 30 రూపాయలకి మేము కొన్నాం, ఇక్కడ మీరేమో 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు చెప్తూ ఉన్నారు. ప్రైస్ ఎక్కువ హై ప్రైస్ అయితే ఉంది మీ దగ్గర, మేము తక్కువలో అయితే కొన్నాం, చాలా కాయిన్స్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ మా లోకల్లోనే మాకు అని చెప్పారు. సో కొనండి, ఇంకేమీ మంచిది కాదా అని చెప్పేసి నేను తీరా స్క్రీన్ షాట్ పంపిస్తే వాళ్ళు నాకు చూస్తే పై టెస్ట్ కాయిన్స్ అనమాట. సో ఇలా మోసం చేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. పై టెస్ట్ ఎలా ఉంటుంది, పై మ్యాగ్నెట్ కాయిన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పై టెస్ట్ కాయిన్స్ ఎలా ఉంటాయి, పై మ్యాగ్నెట్ కాయిన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, కింద చేత చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు క్లిక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మీ పై బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు పై మ్యాగ్నెట్ అని ఉంటుంది. పై మ్యాగ్నెట్ కింద వాలెట్ అడ్రస్ అయితే కనిపిస్తుంది, మీ కాయిన్స్ అనేవి కనిపిస్తాయి, అలాగే అవైలబుల్లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని కనిపిస్తాయి, అలాగే కింద హిస్టరీ అయితే కనిపిస్తుంది. హిస్టరీలో మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినట్టయితే ఆ ట్రాన్సాక్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇవి మాత్రం మీకు పనికొచ్చే కాయిన్స్. ఈ కాయిన్స్ అనేవి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా సో వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి అనమాట. సో పై టెస్ట్ కాయిన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ పైన మీకు పై మ్యాగ్నెట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద పై టెస్ట్ అని ఉంటుంది. సో పై టెస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ పై టెస్ట్లో కూడా మనకు కాయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. లాక్లో కొన్ని ఉంటాయి, అవైలబుల్లో కొన్ని ఉంటాయి, అలాగే కింద హిస్టరీ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకు పై టెస్ట్ కాయిన్స్ కూడా హిస్టరీ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పై టెస్ట్ ఎవరికైనా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ సెండ్ రిసీవ్ అని ఉంది కదా, సెండ్ రిసీవ్ మీద అయితే క్లిక్ చేయండి. సెండ్ రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మాన్యువల్లీ యాడ్ వాలెట్ అడ్రస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది నేను
సబ్మిట్ అయితే చేస్తున్నాను. వాలెట్ అడ్రస్ ఇక్కడ వాలెట్ అడ్రస్ అనేది నేను సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్స్ 0.00 అని ఉంది కదా, కింద టెస్ట్ పై అని ఉంది, ఇక్కడ కింద టెస్ట్ పై అని ఉంది. సో ఇక్కడ నేను ఒక 2 కాయిన్స్ ఎంటర్ అయితే చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సెండ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్. సో కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయగానే సో ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో లోడింగ్ అయిన తర్వాత లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ సక్సెస్, క్లోజ్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లోజ్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 కాయిన్స్ మైనస్ అయితే కనిపిస్తాయి మనకు. సో ఇక్కడ చూడండి హిస్టరీలోనే మనకు 2 కాయిన్స్ టెస్ట్ పై మైనస్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ రెడ్ కలర్లో, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ సెంట్, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పేమెంట్ సెంట్ -2 టెస్ట్ పై అని ఉంటుంది. ఇలాంటి స్క్రీన్ షాట్ మీకు పంపిస్తూ ఉంటారు కదా, ఇది మాత్రం చూడండి. కాయిన్స్ పక్కనే మీకు టెస్ట్ పై అని ఉంటే కనుక అది ఫేక్ కాయిన్స్ మీకు ట్రాన్స్ఫర్ అయితే చేశారు అని అర్థం. సో అర్థమైందిగా. సో మీకు పంపించిన స్క్రీన్ షాట్లో మీకు కనిపిస్తాయి కాయిన్స్ పక్కనే టెస్ట్ పై అని ఉంటుంది అనమాట. సో ఒరిజినల్ కాయిన్స్ స్క్రీన్ షాట్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఫేక్ కాయిన్స్ అనేవి మీకు అర్థమైందిగా, కాయిన్స్ పక్కనే మీకు టెస్ట్ పై అని ఉంటుంది, ఇవి ఫేక్ పై అనేది మీకు ట్రాన్స్ఫర్ చేశారు అని అర్థం చేసుకోండి. సో ఒరిజినల్ కాయిన్స్ అనేవి మీకు చూపిస్తాను స్క్రీన్ షాట్. ఇక్కడ మళ్ళీ నేను పై టెస్ట్ మీద క్లిక్ చేసి పై మ్యాగ్నెట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒరిజినల్ పై మ్యాగ్నెట్ కాయిన్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. సో టోటల్గా ఇవి మాత్రం ఉపయోగపడే కాయిన్స్ అనమాట. సో ఇక్కడ 60 కాయిన్స్ అనేవి నేను ఒక అతనికి ట్రాన్స్ఫర్ అయితే చేశాను. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పేమెంట్ సెంట్, అలాగే ఇక్కడ కేవలం -60 కాయిన్స్ పై అని ఉంటుంది. టెస్ట్ పై అని ఇందులో లేదు, అర్థమైందిగా. టెస్ట్ పై అని ఇందులో లేదు, కేవలం -60 పై అని ఉంది. టైమింగ్ డేట్ మొత్తం అయితే ఉంది. వాలెట్ అడ్రస్ అనేది కింద కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మాత్రం ఒరిజినల్ అనమాట. పేమెంట్ సెండ్ 60 కాయిన్స్ పై అని ఉంటుంది. అంటే ఎన్ని కాయిన్స్ మీకు వస్తాయో ఆ కాయిన్స్ పక్కన మీకు పై అని ఉండాలి, టెస్ట్ పై అని ఉండకూడదు. సో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది చూసుకున్న తర్వాత పేమెంట్ అయితే చేయండి. ఇలా చాలామందికి ఫ్రాడ్ ఫేక్ అయితే చేస్తున్నారు. 20 రూపాయలకి 30 రూపాయలకి మేము ఇస్తామని చెప్పేసి టెస్ట్ పై అయితే పంపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకుంటూ ఉన్నారు. సో జాగ్రత్తగా అయితే ఉండండి. స్క్రీన్ షాట్ అనేది ఫస్ట్ మీరు 2 కాయిన్స్ అనేవి పంపించండి, ఆ తర్వాత మేము అమౌంట్ అయితే వేస్తాం అని చెప్పండి. ఆ 2 కాయిన్స్లో మీకు టెస్ట్ పై ఉందా అండ్ పై అయితే ఉందా అనేది చెక్ చేసుకోండి. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి. జెన్యూన్గా ఫేక్ లేకుండా, ఫ్రాడ్ లేకుండా, మోసాలు లేకుండా మా MMG పై ప్లాట్ఫామ్లో 2 మంత్స్ నుంచి దగ్గర మనము వేల కాయిన్స్, లక్షల అమౌంట్ని ట్రాన్స్ఫర్ అయితే చేశాము. సేఫ్గా, సెక్యూర్గా, ఎవరికి ఏ మోసాలు లేకుండా అయితే చేశాం. కాకపోతే మా ప్లాట్ఫామ్లో చాలామంది అయితే వస్తూ ఉన్నారు. బయర్స్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు, కానీ సేలర్స్ అనేవి రావట్లేదు. ఈ మధ్య కాయిన్స్ అనేవి చాలా షార్టెస్ అయిపోయినాయి. కాయిన్స్ అనేవి రావట్లేదు. వచ్చిన కాయిన్స్ మొత్తం హై ప్రైస్లో అయితే వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్ని చూసి చాలామంది ఎక్కువ ప్రైస్ చెప్తూ ఉన్నారు మీరు అనేసి, బయట మనకు లోకల్లోనే తక్కువ ప్రైస్కి దొరుకుతూ ఉన్నాయి అని చెప్పి సో ఇలాంటి పనికిరాని టెస్ట్ పై అయితే కొంటూ ఉన్నారు. సో ఇది మాత్రం చెక్ చేసుకోండి. పై టెస్ట్ ఉంటే కనుక అది ఫేక్ చేస్తున్నారు, మీకు మోసం చేస్తూ ఉన్నారు వాళ్ళు అని అర్థం చేసుకోండి.